దేశంలోనే తెలంగాణ లైబ్రరీ ముందుండే విధంగా కృషి చేస్తానన్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఎస్ఆర్ రంగనాథన్ 133వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గత సీఎం 18,000 బుక్స్ చదివిన గ్రంథాలయాలు అభివృద్ధి చేయకపోవడం దురదృష్టకరమన్నారు. నిజాం కాలంలో అతి పురాతన మొట్టమొదటి లైబ్రరీ హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఏర్పడినట్లు తెలిపారు మంత్రి. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ లైబ్రరీలు మరుగున పడ్డాయన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా లైబ్రరీలను తీర్చిదిద్దుతామన్నారు. కొత్త చరిత్రను రాయాలంటే గత చరిత్రను తెలుసుకోవడం అవసరమన్నారు మంత్రి. లైబ్రరీ ఉద్యోగుల జీతాలు 1వ తేదీనే వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 1892లో రంగనాథన్ గారు జన్మిస్తే ఈ రోజు కూడా మరి వారి జ్ఞాపకంతోని వారి జన్మదినాన్ని జాతీయ స్థాయిలో గ్రంథపాలకుల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అంటే ఒక చరిత్రలో వారు గ్రంథాలయాలకు చేసినటువంటి కృషిని మనం ఎవరూ కూడా మరవలేదు. వారు చేసినటువంటి కృషిలో భాగంగా ఆనాడు నిజాం ఈ యొక్క అసాయి ఈ లైబ్రరీని నిర్మించడం జరిగింది. పాంచ్ మహల్ అంటే 5 అంతస్తులతోటి ఇంత పెద్ద భవనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈ రోజు గుర్తింపబడినటువంటి ఈ యొక్క భవనం ప్రపంచ స్థాయిలోనే ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీగా దేశానికి కూడా మార్గదర్శిగా ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించి మన రాష్ట్ర రాజధానిలో అందరికీ అనేక మందికి వందల వేల మందికి లక్షల మందికి ఉపయోగపడ్డది. 1892లో రంగనాథన్ గారు జన్మిస్తే